మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు మహబూబాద్ జిల్లాలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రస్తుతం మనం నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న రైతుల యొక్క బాధలు వర్ణనా తీరం. ప్రస్తుతం ఇక్కడ రాజుల కొత్తపల్లి గ్రామంలో మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు పంట నష్టం జరిగింది, ఎన్ని ఎకరాలు నష్టపోయారు, వీరి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? మా పేరు గోవర్ధన్ రెడ్డి. నేను రాజుల కొత్తపల్లి ఎంపీటీసీని. గ్రామ ప్రజలు అందరు అన్న, ఇప్పుడు రాజుల కొత్తపల్లి గ్రామంలో అంటే ఈ చెరువు తెగిపోవడం వల్ల 6 చోట్ల గండి పడి ఈ చెరువులో ఉన్నటువంటి వరద ఇక్కడ తెగడం వల్ల ఈ వరద అనేది రావిలాల గ్రామంలోనే అక్కడ ఒక చెరువులోకి వెళ్ళి అక్కడ ఊర్లో మొత్తం నాశనం చేసింది. ఈ వరద మీ గ్రామాన్ని ఎంతవరకు నష్టం చేసింది? ఎన్ని ఎకరాలలో నష్టపోయారు? మా గ్రామంలో మా చెరువు కింద సగటున ఒక 700 నుంచి 750 ఎకరాల వరకు సాగు భూమి కలదు. అసలు భారతదేశంలోనే ఇంత సగటు వర్షపాతం ఇనుగుర్తి మండలంలో కురిసింది. అక్కడ కురిసినటువంటి వర్షం మొత్తం, ఆ వర్షపు నీరు మొత్తం మా చెరువుకే వచ్చింది. ఎప్పటికైనా ఇనుగుర్తిలో పడ్డ ఒక చినుకు ప్రతి ఒక్క వాగు అలుగు పోసినా మా చెరువులోకి వచ్చేది. అంత పెద్ద ఎత్తున వర్షపాతం కురిసినందున మా చెరువులోకి ఆ వరద నీరు వచ్చి మా ఒక చెరువు కట్ట తెగడం వలన మాకున్న 750 ఎకరాలలో సగటున ఒక 350 ఎకరాల వరకు రైతులకు నష్టం జరిగింది. ఉన్న వర్షానికి కూడా చెరువులో నీటి చుక్క లేకుండా 6 దుక్కుల కట్ట తెగిపోవడం, గన్లు పడడం వలన చెరువులో నీటి చుక్క లేకుండా వెళ్ళిపోయి ఉన్న వ్యవసాయ భూమికి కూడా వాటర్ లేకుండా ఇబ్బందులు జరిగింది. అంటే ఈ రాజుల కొత్తపల్లి ఈ గ్రామంలో ముఖ్యంగా ఏ పంటని మీరు జీవనాధారంగా ఎంచుకుంటారు? ఆ పంట ఎంతవరకు ఎన్ని ఎకరాలలో వేశారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? రాజుల కొత్తపల్లిలో దాదాపుగా ఒక 800 కుటుంబాలు ఉంటాయి. అందులో 90% జీవనాధారం అంటే వరి పంటే. అటువంటి వరి పంటను ఈరోజు ఇంత పెద్ద వర్షం పడి ఏ ఒక్క కుటుంబం కూడా కోలుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఇంకా ఎలాంటి నష్టం జరిగిందన్న ఊర్లో? అంటే వరదలు కూడా వచ్చాయన్న ఊర్లోకి? అంటే ఊరు బయట చెరువు ఉండడం వల్ల కొంచెం మీకు సేఫ్ అయిందని నేను అనుకుంటాను. రోడ్లు కూడా వచ్చేటప్పుడు కూడా రోడ్లు చాలా వరకు ఖరాబ్ అయిపోయాయి. ఈ ఊర్లోకి రావాలంటే కూడా కొంచెము ఇబ్బందిగానే మేము వచ్చాము. ఈ గ్రామంలో ఇంకా ఈ వరద తాకిడి వల్ల ఇంకా ఎలాంటి ప్రాణ నష్టమైనా గానీ, ఆస్తి నష్టమైనా కానీ జరిగింది? మాకు ఇటువంటి వర్షపు నీరు ఊర్లోకి, మా ఊరు కొంచెం పైకున్నందువల్ల వర్షపు నీరు ఊర్లోకి రాలేదు. కానీ మా ఊరు నుండి మా మండలానికి వెళ్ళే రోడ్డు మొత్తం ఖరాబు. అసలు వెహికల్ 2 వీలర్స్ కూడా బయటికి వెళ్ళకుండా రోడ్డు మొత్తం ఖరాబు జరిగి పిల్లలకు కూడా స్కూల్ బస్సు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు వారం రోజుల కానుండి మామూలుగా మండలానికి పిల్లలు చదువు గురించి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూసుకున్నట్టయితే యాక్చువల్లీ మనం గతంలో చేసినటువంటి రావిలాల్లో ఏదైతే వరద ఉధృతి వచ్చి ఆ ఊరు కొట్టుకుపోవడం అనేది ఏదైతే జరిగిందో, ఈ విలేజ్‌లో ఉన్నటువంటి చెరువు గండిపడడం వల్ల ఈ విలేజ్‌లో ఉన్నటువంటి వాటరు ప్రవాహము మరియు వర్షం నీరు అంటే వర్ష నీరు వల్ల వచ్చినటువంటి వరద ప్రభావము 2 కలిపి ఈ ఊరు కట్ట తెగి, ఆ ఊర్లో ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళి, ఆ ఊరు కట్ట కూడా తెగి, ఆ ఊరు అంటే వరద బీభత్సానికి ఆ ఊరు నాశనమైన విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం మనం ప్రస్తుతం ఇదే పొలంలో ఉన్నాము మనం. ఇది చెరువు గాదు. ఈ పొలంలో ఉన్నాము. ఈ పొలం మొత్తము నాటు వేసింది. నాటు వేసిన తర్వాత ఈ గండిపడి ఈ వాటర్ దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్‌లలో గూడా మొత్తం ఏమి లేదు. అంటే మా పంట పొలాలు ఎక్కువ రాగడి మట్టితోని, నల్ల మట్టితోని ఇవి ఉంటాయి. కానీ ఇప్పుడు మన కాళ్ళ కింద ఉన్నటువంటిది ఒండు. అంటే చెరువులో ఉన్నటువంటి మట్టి, ఇక్కడ ఉన్నటువంటి మట్టి వెళ్ళిపోయి ఆ మట్టితోని రిప్లేస్ అయిపోయింది. అంటే ఒండుతోనున్నది చాలా జారే పరిస్థితి ఉన్నది. మనం ఆ పొలంలో వచ్చి నాటేసిన పొలంలోకొచ్చి మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాము. మనతో పాటు మరికొందరు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని గూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న, నమస్తే. మీ పేరేం పేరన్న? సుభాన్ అండి. మొహమ్మద్ సుభాన్. మొహమ్మద్ సుబాన్. అన్న, ఇప్పుడు మీకెన్ని ఎకరాలుంది? మాకొక 3 ఎకరాలుంది. ఈ చెరువు కిందనే ఉందా? అంటే మాకు లేదు. వేరే మునాబా చేస్తున్నాం. మునాబకు చేస్తున్నారు.
ఎంతవరకు నష్టం జరిగింది? అంటే మీ ఇప్పుడు మాది టోటల్ మొత్తం నష్టం జరిగింది మాది 3 ఎకరాలు. 3 ఎకరాలు నష్టం జరిగింది. ఇంకా మీతో పాటు ఇక్కడ చెరువు కింద ఉన్నటువంటి ఎకరాలేంటి? ఇక్కడ మొత్తం అంటే మొత్తం నష్టం జరిగినాయి వచ్చేసి 350 ఎకరాలు మొత్తం నష్టం జరిగినాయి. ఇంకా 300 ఎకరాల పంట కూడా పండడం మాత్రం చాలా కష్టం. బావులు, బోర్లు ఉన్నా కూడా కరెంట్ స్తంభాలు మొత్తం ఇరిగినాయి. ఇరిగి ఇప్పుడు అవి కూడా పండకుండానే ఉన్నాయి. ప్లస్ ఇవి కట్ట ఆర్దుకుల గండిపడడంలో వల్ల చెర్ల ఒక్క చుక్క కూడా నీళ్లు రాకుండా వచ్చే నీరు వచ్చినట్టే పొలాల మీదకి పడి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ తక్షణం ఇది చేస్తే కానీ పండవు, కానీ మళ్ళీ యాసంగి వరకు కానీ ఏమన్నా అయితే తప్ప ఇప్పుడైతే పండనైతే పండవు. అయితే ఫ్యూచర్‌లో అంటే భవిష్యత్తులో గూడా వీళ్ళు పంటలు ఒకవేళ మళ్ళీ అంటే యాసంగి వేసుకోవాలన్నా గూడా ఈ చెరువులో అయితే వాటర్ అయితే లేవు. అంటే గండి పడడం వల్ల ఈ చెరువులో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికొచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా పంటకు అంటే వరద తగ్గిన తర్వాత ఏమైనా మళ్ళీ ఏద్దామన్నా గూడా ఈ వీళ్ళ యాసంగి పంటకి గూడా దీనిలో నీళ్లు లేవు. మరి వీటి గురించి ఒకసారి అడుగుదాం. ప్రతినిధులు వీళ్ళకేమన్నా మాటిచ్చారా? ఎవరన్నా ఈ ఊరికొచ్చారా? అంటే ప్రీవియస్‌గా రావిలాల్లో అయితే ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, సీతక్క, మహబూబాద్‌కి సీఎం రావడం జరిగింది. మరి ఈ ఊరికి ప్రతినిధులు ఎవరొచ్చారు? ఏమని వీళ్ళకి భరోసా ఇచ్చారు? ఆదుకుంటా అన్నారా? మరి ఎలాంటి అపన్న హస్తం ఇచ్చారు? మరి వాటి గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా వచ్చారన్నా మరి ప్రజాప్రతినిధులు? వచ్చారు. మా శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారు వచ్చారు. పర్యవేక్షణ చేశారు. ప్రతిదీ చూసి ప్రతి ఒక్కటి బిల్లు పెట్టి కంపల్సరీ చేపిస్తానన్నాడు. కాకపోతే ఎమ్మటే త్వరగా కాదనేది ఒకటి, కంపల్సరీ మాత్రం చేయిస్తారనేది మాకు నమ్మకం ఉన్నది. ప్లస్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిపించారు. ఫండు పెట్టించారని తెలిసింది. కాకపోతే ఎంత అనేది తెలియదు. వాళ్ళు ముందరనే వచ్చి చూసిపోయారు. కాకపోతే లోపలికి ఇంకా 6 గంటలు పడ్డ సంగతి వాళ్ళకి తెలియదు. అది లోపలికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే విలేజ్ లోపటికి, గ్రామం లోపలికి వచ్చేసి ప్రైమరీ ఎంక్వైరీ చేశారు గానీ ఈడి వరకు రాలేదు వాళ్ళు. ఒక గండి వరకు వచ్చారు. తర్వాతకి పోవడానికి వీళ్ళు రహదారి లేక అక్కడే ఆగిపోయారు. మొత్తం 6 గంటలు పడ్డాయి. అంటే ఆ ఒక కట్ట మీద 6 చోట్ల తెగడం జరిగింది. అంతే కదా? అవునండి. మీకు అంటే మీ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గాని వీళ్ళు వచ్చినప్పుడు ప్రైమరీగా మీ దగ్గరికెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు గదా! తీసుకొని ఎన్ని రోజుల వరకు మీకు అంటే భరోసా ఇస్తారండి? ఎన్ని రోజుల వరకు మీకు హెల్ప్ చేస్తా అన్నాడు అంటే సహాయం? త్వరలోనే కంప్లీట్ చేస్తా అన్నాడు. సీఎంతో రివ్యూ మీటింగ్ కూడా తీసుకొని మీకు త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. యాసింగ్ పంట వరకు కంప్లీట్ చేస్తామని అన్నారు. అంటే మరో పంటకి అంటే యాసింగి పంటకి ఈ పంట నష్టం అనేది త్వరగా ఇస్తే వీళ్ళకొక భరోసా కల్పించి నెక్స్ట్ పంటకి పెట్టుబడిగా ఉంటుందని వీళ్ళ నమ్మకం. అంతే కదన్న? వీళ్ళు కోరుకునేది ఏందంటే మేమిప్పుడు ఎలాగో పంట నష్టపోయాము. ఇప్పుడు పంట ఏయలేని పరిస్థితి. ఆల్రెడీ దీని మీద పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయాం ఈ వరద ఉధృతి వల్ల. నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏదైతే యాసంగి ఉంటదో ఆ యాసంగికి మేము చేసుకోవాలంటే మీరు ఇప్పుడు మాకు ఈ పంట నష్టం మీరు ఇస్తే దీనివల్ల మేము ఒక పెట్టుబడిగా మాకుండి నెక్స్ట్ పంట వేసుకోవడానికి వీలుగా ఉంటుందని వీళ్ళు అంటున్నారు. మరి ఒకరు ఉన్నారు ఈ పక్కనే ఉన్నటువంటి పంట పొలము ఎవరైతే పట్టాదారు ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకున్నట్లయితే మీ పేరేం పేరండి? నా పేరు ఇస్మాయిల్ సార్. ఇస్మాయిల్ గారి పొలంలో ఉన్నాము. ఈ పొలం చూసుకున్నైతే ఎక్కువ ఈ వరద ఉధృతికి రాళ్ళు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు అంటే చెరువులో ఉన్నటువంటి రాళ్ళు ఈ పొలంలోకి వచ్చాయి. మరి ఈ పొలంలో ఉన్నటువంటి సారవంతమైన మట్టి, నల్లరేగడి మట్టి అంతా వరద ఉధృతికి వెళ్ళిపోయి దీంట్లో అంటే చెరువులో ఉన్నటువంటి ఒండు మాత్రం దీని మిగిలిపోయింది. ప్రస్తుతం మనతో పాటు ఇస్మాయిల్. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? మీరు ఎంతవరకు నష్టపోయారు? మాకు ఒక 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. ఇసుక మేట వచ్చింది సార్. 2 ఎకరాలు కూడా కౌలుకు చేస్తున్నా సార్. మా సొంత భూమి కాదు. ఇప్పుడు పంట నష్టం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా పంట వేసుకునేటట్టు లేదు. మొత్తం మళ్ళా ఇసుక మేట అయిపోయింది. రాళ్ళు, చెత్త మొత్తం కొట్టుకొచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు ఆ చెత్త రాళ్ళని తీపించుకోవాలంటే అదొక ఖర్చు మీకు. అది ఒక అదనం భారం సార్. ఇప్పుడు ఇట్లా పెట్టుబడి నష్టం అయిపోయింది. మళ్ళీ అదనంగా అది చెప్పాలంటే దానికి మళ్ళీ నష్టమే. మళ్ళీ మట్టి పోయించాలి బలం కొరకు. దాని బలం కొరకు మట్టి పోయించాలి, దాన్ని లేవల్ చేయించాలి. అంటే మళ్ళీ అట్లా ఇబ్బంది సార్. అంటే మళ్ళీ మొత్తానే దీంట్లో మట్టి పోయించడము, మళ్ళా ఈ పొలము గన్లు లెవెల్ చేయించడము, ప్లస్ సైడ్కు ఉండేటి ఏమంటారండి ఇవి? వరాలు. ఈ వరాలు చెక్కించాలి, పెట్టాలి, ఈ రాళ్ళు తీపించాలి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్న పడింది. అంటే మీకు పంటకు పెట్టే ఖర్చు కంటే ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఖర్చే. ఇది అదనంగా భారం సార్. ఇది అదనంగా భారం పడ్డట్టే సార్. ఇది
ఇంకొక రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న మీ పేరేం పేరు? డేగల గణేష్. డేగల గణేష్. మీరు రాజుల కొత్తపల్లి గ్రామస్తులు. మీకు ఎంత పొలం ఉందన్న? నాకు సొంతం పొలం 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. 6 ఎకరాల పొలం టోటల్‌గా పూర్తిగా పోయింది. ఆ ఉన్న పొలాలు కూడా పండడానికి వర్షం నీరు అనేది ఆధారం లేకుండా అయిపోయింది. ప్లస్ ఒక మా చెరువు ఒక కారు నిండితే 2 కార్ల పంటలు పండే పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ఈ ఒక్క కారు కూడా అసలు చెగిపోయిన కాడ్నుంచి ఉన్న పొలాలకు ఎకరం, 2 ఎకరాలు ఉన్న వారికి కూడా పండే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం ధ్వంసం అయిపోయింది. మనం చూసుకుంటే 350 ఎకరాలు కాదు, ఉన్న 200, 300 ఎకరాల పొలాలలో కూడా కొడవలు పెట్టి కోయకుండా అయిపోయే పరిస్థితికి వచ్చింది రాళ్ళకొత్తపల్లిలో. అతి దారుణంగా ఉన్నది రాళ్ళకొత్తపల్లి పరిస్థితి. చెరువు కట్ట చూసుకుంటే చాలా ఆ ఒక్క గంట కాదు, 6 గంటలు పడ్డాయి. ఒక్క గంట అంటే గ్రామస్తులు ఏదో ఒక రకంగా చేద్దాం, 6 గంటలకు మేము చేయలేకపోయాం. వాటర్ అనేది లేకుండా అయిపోయింది. చెరువు అనేది ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. రాజుల కొత్తపల్లి ఇక్కడ ఉన్నవాటి పంట పొలాల్లో ఇది రాజుల కొత్తపల్లి కాదు, రాళ్ల కొత్తపల్లి లాగా మారిపోయింది. మరి సీఎం గారు ఎకరాకి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా అంటున్నాడు. అది మీకు సరిపోతుందా? 10,000 అనేటి వాళ్ళు ఇచ్చేటి ఆడవాళ్ళ కూళ్ళు నాట్లకు కూడా సరిపోవు. ఆ పెట్టుబడి మేము చేసింది ఇప్పుడు ఇందులో ఉన్న రాళ్ళు అయితేంది, చెట్లు అయితేంది, ఇసుక దిబ్బలు అయితేంది, అవన్నీ తీయడానికి ఆయన ఇచ్చే 10,000 కూడా సరిపోవు. ఆ రైతు అనేట ఆయన ఇంకా 50,000-60,000 అదనంగా ఖర్చు పెట్టుకున్నా కూడా అవి బయటికి వెళ్ళే పరిస్థితి లేవు. అదనంగా గవర్నమెంట్ కూడా మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో కొంత ఇంకా గవర్నమెంట్ ఆ 10,000 కాకుండా ఇంకా కొంచెం పెంచాలి పెట్టుబడి అనేది మా యొక్క ఆలోచన. గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని సుమన్ టీవీ అని కోరుతున్నాం. వాస్తవంగా అసలు ఎంత పెట్టుబడి ఒక ఎకరా పొలము దున్ని నాటు వేసి పండిస్తే ఎంత ఎకరాకి ఎంత ఖర్చు వస్తుందో తెలుసుకుందాం. అది కూడా ఎంత వస్తుంది అంటే ఫస్ట్ గొర్రు ఈ వరాలు చెక్కడము, దున్నడము, ఇవన్నీ ఎంత వస్తుంది అసలు? సీఎం గారు ఇచ్చే 10,000 ఎకరాకి 10,000 రూపాయలు సరిపోతాయా? ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. అసలు ఎంత వస్తుంది మీకు తెలిసిన వరకు మీ మాటలు చెప్పండి. ఒక ఎకరాకు ఒట్టి సాలు కాంచి 2,500 రూపాయలు, ఒక సాలు కొడితే 2,500 రూపాయలు అవుతుంది. జీలుగుల బస్తాకు వచ్చేసి 1,200 రూపాయలు, ప్లస్ మళ్ళీ నారు దుక్కి ఒడ్లు పోయడానికి ఒక 1,000 నుంచి 1,500 రూపాయలు ఒడ్డ బస్తాకు అవుతుంది. ప్లస్ ట్రాక్టర్ దున్నడానికి 5,000 ఖర్చు, 5,000 నుంచి మళ్ళీ గొర్రు తోలడానికి 2,000 రూపాయలు, కూలీలకు 5,000 ఒక ఎకరాకి, మందు బస్తాలు వచ్చేసి 1,750 రూపాయలు 28 బస్తాకి, వరాలు చెక్కడానికి 1,200 నుంచి 1,500 వరకు వరాలు చెక్కిన వారికి, అదేవిధంగా నారేసిన వారికి 5 నుంచి 600 రూపాయలు, ప్లస్ మొత్తం టోటల్ వచ్చేసి ఆ పొలం నాటు ఒక ఎకరం పడే వరకు 30 నుంచి 25 నుంచి 30,000 వరకు ఖర్చు వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే 10,000 రూపాయలు అనేది మేము చెప్పేదాన్ని ఖర్చులోనే మీరు దాన్ని ఆలోచించాలని గవర్నమెంట్ కోరుచున్నాము. ఎంతో కొంత పెంచాలి, రైతులను ఆదుకోవాలంటే ఆ 30,000 రూపాయలు కాకుండా ఇంకో కొంచెం పెంచి రైతులను ఆదుకుంటే బాగుంటుందని రాజుల కొత్తపల్లి తరఫున కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న రైతులు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఇచ్చే నష్టపరిహారం 10,000 రూపాయలు మాకు సరిపోదు, మాకుండే ఖర్చులు ఆ 10,000 కంటే ఇంకా ఎక్కువనే ఉంటున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఇంకా నష్టపరిహారాన్ని పెంచాలని చెప్పేసి అంటున్నారు. మనం ఇంతకుముందు ఇక్కడ మాజీ ఎంపీటీసీతో కూడా మాట్లాడాము. తనతోనే మరి ఆయన మాజీ ఎంపీటీసీ, ఆల్రెడీ ప్రజాప్రతినిధుల్లో ఆయన తిరిగిన వాడు. మరి దీన్ని వాళ్ళ దృష్టికి ఆయన వర్షన్లో ఎలా తీసుకెళ్తాడు చెప్పండి ఎంపీటీసీ గారు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రజాప్రతినిధుల్లో మీరు మాజీ తిరిగిన వారు, మరి మీరు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ వాళ్ళ దృష్టికి ఎలా తీసుకెళ్తారు? అంటే ఎలా ఇంకా దీన్ని పెంపొందించాలని మీరు ఊరు రైతులు అంటున్నారు కదా, పెంచే అవకాశం ఉందా? పెంచితే ఎంతవరకు పెంచవచ్చు? మా మహబాద్ ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులకి మా యొక్క బాధ గురించి మొత్తం మా చెరువు కట్ట దగ్గరకు వచ్చినప్పుడు వివరించడం జరిగింది. ప్రభుత్వం 10,000 ప్రకటించింది అని తెలిపినప్పుడు, సార్ మేము ఇప్పటికి ఒక ఎకరానికి దాదాపుగా 30,000 దాకా ఖర్చు పెట్టుకున్నాం. మళ్ళీ ఈ వరద ఉధృతికి ఒక్కొక్క ఎకరం మళ్ళీ ప్లవ్ బండ్లు పెట్టి అందులో ఉన్న ఉసుక మెటలు తొలగించుకోవాలంటే ప్రతి ఒక్క రైతుకు 10 నుంచి 20,000 దాకా ఖర్చు వస్తుంది. ఇంట్లోంచి పైసలు తీసి నీళ్ళ పాలు చేసినట్టు ఒక రైతు ఒక కుటుంబంలో ఒక ఎకరం దున్నడానికి 50,000 లాస్ అయి ఉన్నారు. కాబట్టి ఆ ఇచ్చే 10,000 ప్రభుత్వాన్ని మీరు స్పందించి ప్రభుత్వానికి ఆ 10,000 సరిపోవని, అటు 10,000 కాకుండా రైతుకు ఇంకా ఆదుకోవాలని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క చెరువు ఈ 6 దుక్కుల తెగడం వల్లనే ఈరోజు ఆ రావిరాల్లో గ్రామం నీళ్లు తాకిడికి ఆ ఊరికి కూడా ఈ పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఓకే అండి. మనం చూసుకున్నట్టయితే మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నదండి?
మాకు 3 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాలు వరి ఈ చెరువు కిందనే ఉన్నాయి. చెరువు కిందనే ఉన్నాయి. మొత్తం నష్టపోయారా సేమ్ లేకపోతే కొంత మిగిలి నష్టపోయాం. మొత్తం నష్టపోయారు. మొత్తం వరి సార్. వరి వేస్తాం. చెప్పండి అసలు మీకు సీఎం నష్టపరిహారం కింద వచ్చే 10,000 మీకు ఓకేనా? మాకంటే అవి సరిపోవు. మాకు దున్నుడు కూళ్ళు నాటు కూళ్ళకు సరిపోవు. మాకు ఈ ఇసుకే దిబ్బలు రాళ్ళు ఈ చెట్లు ఇవన్నీ కొట్టుకడ రావడం వల్ల వీటిని సాగు చేయడానికి దాదాపు డోజర్ ఖర్చుకు కూడా సరిపోదు. అంటే ఇంకా మీకు ఏం కావాలంటే పెంచాలంటున్నారా? కొంచెం పెంచితే మేము ఇంకా కొంచెం కలుపుకొనైనా మేము చేసుకునేంత మాకుంటుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు అనేది ఏంటంటే వీరి యొక్క పొలాల్లో ఎక్కువగా వరద ఉధృతి వల్ల ఇసుక మేటలు మరియు రాళ్ళు అనేది ఏర్పడడం జరిగింది. వీటి తీయడం ఒక ఎత్తు అయితే అవి మళ్ళీ తీసి దానిలో లెవెలింగ్ చేసి మళ్ళీ పంట పండించడం ఇంకో ఎత్తుగా మారింది. నష్టపరిహారం కింద ఇచ్చే పైసలు మాకు సరిపోవు, ఇంకా పెంచాలని చెప్పేసి వీరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.